నెక్స్ట్ ఏపీలో ఎవరు సీఎం అవుతారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు. Yeah. ఎందుకు? మేబీ హీ హాజ్ ఎ విజన్. అంటే ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉంటుంది? అసలు అంతలేదు లిటరల్లీ. జగన్ గారు ఇచ్చిన పథకాల్లో ఏ బేస్ట్ ఏ వేస్ట్? నాకు తెలిసి అన్ని ఓల్డ్ పథకాలే, దానికి పేర్లు మార్చి వాళ్ళ పేర్లు మార్చి ఇలా పెట్టేస్తున్నారు తప్ప ఏవి బెస్ట్ అని ఇదని లేదు. అన్ని లైక్ కొత్తగా తీసుకొచ్చాడు, అవన్నీ ఒక పిచ్చి ఆలోచనలా అనిపించింది. లైక్ ఇది ఏంటిది, అందరు దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవరు ఇంటి దగ్గరికి వెళ్ళి రేషన్ అది కూడా ఒక దగ్గర పెడతాడు, అందరు రేషన్ అక్కడికి వెళ్ళి తీసుకోవడమే. సేమ్ లాస్ట్ టైం ఎలా జరుగుతుంది ఇప్పుడు కూడా అలా జరుగుతుంది. ఇక్కడ ఉన్న మెయిన్ మారింది ఏంటంటే ఒక వెహికల్ మారింది అంతే. జగన్ గారు అధికారంలోకి వచ్చాక ఏపీ నుంచి కొన్ని కంపెనీలు వెళ్ళిపోయాయి అంటున్నారు. వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా వెళ్ళిపోయి ఈ ఎలక్షన్ టైంలోనే చాలా వెళ్ళిపోయినాయి. ఇది ఎలక్షన్ నుంచి కూడా నేను ఇదే అనుకుంటున్నాను. చాలా లైక్ లూలు మాల్ అని లాస్ట్ టైం ఇక్కడికి ఏదో కంపెనీ వచ్చింది, అనంతపూర్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది. ఆ, ఆ, అలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి, చెప్పుకుంటే చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ కంపెనీస్ తెచ్చారని మొన్న ఏదో ఎంఓయూలు సంతకాలు చేశారని చెప్పారు. అది పేపర్లో మాత్రమే పరిమితం అయింది కానీ ఏవి దీనిలో లేవు, ఆచరణలో లేవు. అంటే ఉద్యోగాల వ్యవస్థ ఎలా ఉంది? అదే వాలంటీర్ల వ్యవస్థ అనేది కరెక్టేనా? యువతకి ఉద్యోగాల వ్యవస్థ వాలంటీర్లు అంటే అది రెండు రకాలుగా చూడాలి బ్రో. అది రాజకీయంగా చూస్తే మాత్రం అది కరెక్ట్ కాదు, కానీ మామూలుగా సేవ చేస్తున్నారు అనే పరంగా అయితే మాత్రం బాగానే ఉంటుంది. అండ్ అభివృద్ధి పరంగా అయితే ఏం చెప్పుకోవచ్చు ఏపీలో? నిల్ బ్రో, డెవలప్మెంట్ అనేది నిల్లు. అందరికి అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి అంటే అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి, బటన్స్ ప్రెస్ చేస్తున్నారు. 120 సార్లు బటన్, ఎన్నో సార్లు లైక్ నెంబర్ నాకు ఫిగర్ తెలియదు. సో అన్ని సార్లు బటన్ ప్రెస్ చేశాను, మీరు ఒక్కసారి బటన్ ప్రెస్ చేయండి అని అంటున్నాడు ఆయన. సో అలా ప్రెస్ చేస్తే ఇంకో 10 years బ్యాక్ వెళ్ళాల్సింది. అంటే 175కి 175 అంటున్నారు కదా, దానిపై అది అసలు 175 వాళ్ళకి రాదేమో, వాళ్ళకి 175 వరకు రాదు, 75 కూడా రాదు. మరి జనసేన టీడీపీ పొత్తు వస్తున్నారు కదా, యా, అది ఎలా చూస్తారు? బీజేపీ కూడా. అంటే ఏమాత్రం మేలు, ఏమాత్రం ఇంపాక్ట్ యా, అది ఇంపాక్ట్ గ్యారంటీ ఉంటుంది. అది ముందు నుంచి అనుకుంటుంది ఎవరైనా కూడా. జనసేన కలిస్తే లేదంటే ఓట్లు చీలిపోతాయి అనేది వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ స్ట్రాటజీలు అన్ని వేరే వేరే కదా. సో వాళ్ళ కలిస్తేనే మంచిదని నేను కూడా అనుకుంటున్నాను.